అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన బడ్డీ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టెడ్డీ బేర్ కాన్సెప్ట్ తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తీశారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు శిరీష్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ ను తెగ పొగిడారు అల్లు శిరీష్. అయితే ఈ కామెంట్స్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కి సెటైర్ వేసినట్లుగా ఉన్నాయంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీరు కంటిన్యూగా ఎందుకు సినిమాలు చేయడం లేదు, అలానే సపరేట్ గా మీకు పిఆర్ టీం పెట్టుకోవచ్చు కదా అంటూ శిరీష్ ను యాంకర్ అడిగారు. దీనికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ గురించి ప్రస్తావించారు శిరీష్. కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటే ఆడియన్సే మనల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మన గురించి మనం చెప్పుకో అక్కర్లేదు, సినిమాలు చెబుతాయి. ఈ విషయం ప్రభాస్ నుంచి నేర్చుకోవాలి. ఆయన అసలు ఎక్కడా కనబడరు, కానీ ఆయన సినిమాలు మాత్రం కనీసం 10 నెలలకు ఒకటైనా వస్తుంది. సింప్లిసిటీకి అతను పెద్ద ఎగ్జాంపుల్. ఆయన చేసేవన్నీ పెద్ద సినిమాలు, అన్నీ బావుంటాయి. బయట ఎక్కడా కనబడరు, ఎలాంటి హడావిడి ఉండదు. ఆయన నుంచి ఇలాంటివి నేర్చుకోవాలి. అలానే ఆయన సినిమాలను కూడా ప్రభాస్ పెద్దగా ప్రమోట్ చేసుకోరు, చాలా మినిమల్ గా ప్రమోషన్స్ చేస్తారు. అలానే తన సినిమాలకే కాకుండా దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరు. అసలు ఆయనకి పిఆర్ కూడా లేదు. అలానే ఏ అవార్డ్ ఫంక్షన్ కి, రియాలిటీ షోలకి కూడా ఆయన పెద్దగా రారు. కానీ తన సినిమాల ఈవెంట్స్ కి మాత్రం వచ్చి చిన్నగా ప్రమోట్ చేస్తారు. అయినా సరే ఆయన సినిమాలు పెద్ద హిట్ అవుతాయి అంటూ అల్లు శిరీష్ అన్నారు. ఈ కామెంట్లపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మరో యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పిఆర్ టీం గురించి శిరీష్ ప్రస్తావించారు. బన్నీకి 10 ఏళ్లుగా పిఆర్ టీం ఉందని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాక టీం ఇంకా పెద్దదైందని, ప్రమోషన్ సహా అన్ని వాళ్లే చూసుకుంటారంటూ శిరీష్ అన్నారు. ఈ కామెంట్లను ప్రస్తావిస్తూ ఇప్పుడు ప్రభాస్ కి పిఆర్ టీమే లేదు, ఆ అవసరమే లేదు అంటూ శిరీష్ స్టేట్మెంట్ ఇవ్వడం బన్నీకి సెటైర్ వేసినట్లు ఉందంటూ అల్లు ఫ్యాన్స్ అంటున్నారు. అయినా కల్కి 2898 ఏడి సినిమా కోసం బుజ్జి అనే కారుతో ఒక ఈవెంట్, ఫుల్ క్యాస్ట్ తో ఒక ఇంటర్వ్యూ, ఇన్స్టాలో ప్రమోషన్స్ ప్రభాస్ చేశాడంటూ బన్నీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అలానే మిర్చి సినిమా టైంలో డే షోకి కూడా ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడంటూ చెబుతున్నారు. అయినా పిఆర్ లేనిదే వేరువేరు మీడియా అకౌంట్స్ నుంచి పోస్టర్స్ ఎందుకు వేస్తారు? కళ్ల ముందు ఇన్ని కనపడుతున్నా ప్రభాస్ కి పిఆర్ లేదంటూ శిరీష్ ఎలా చెబుతాడంటూ బన్నీ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు.